మంచిర్యాల జిల్లా కవ్వాల్ ఆశ్రమ పాఠశాలలో పెంచిన మెస్ ఛార్జీల మెనూను విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంబరాలు నిర్వహించారు. గత 9 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు విద్యార్థుల పట్ల వారి ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ చూపలేదని తిరుపతి విమర్శించారు. మెస్ ఛార్జీలు పెంచకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మెస్ ఛార్జీలను దాదాపు 43% పెంచి విద్యార్థుల పక్షాన నిలిచిందని వెల్లడించారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. జన్నారం మండలం కవ్వాల గ్రామంలో ఉన్న ఏదైతే ఆశ్రమ పాఠశాల బాలికలకు సంబంధించిన ఆశ్రమ పాఠశాలలో మా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పండుగ వాతావరణంలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఎంపీడీఓలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విద్యార్థులతో గడిపి ఏదైతే ఈ కార్యక్రమం చేపడుతున్నారో వారికి మరొకసారి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గతంలో ఏదైతే ప్రభుత్వాలు వారి మనమడు సన్నబియ్యం తింటాడు అని చెప్పడం జరిగింది. కానీ ఆ సన్నబియ్యం కొనడానికి పైసలు ఇవ్వలేదు గతంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు. కానీ మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద ఎత్తున మంత్రివర్గం కూడా దీనిపైన సుదీర్ఘంగా సమీక్షలు చేసి ఈ రోజుల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం చేపడుతుంది. మంచిర్యాల జిల్లా జన్నారం